చిత్వి యోగా చేస్తుంది చూడమ్మాయి. తైవనీస్ బ్యూటీ స్నేక్ అంట. గట్టిగా చుట్టేస్తాను. పోసిందిలే మంగ తీసుకో. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మండే పొద్దున్నేనే ఇంకా పూజ అది చేసుకొని మేము స్టార్ట్ అయ్యాము కొలరాడో స్ప్రింగ్స్ అనే ప్లేస్కి. అక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మనం వెళ్ళేదైతే ఒక జూకి వెళ్తున్నాము. ఆ జూ పేరు వచ్చేసి షియాన్ మౌంటైన్ జూ. సో ఇంకా ఈ వీక్ ఈరోజు మండే ఎందుకు హాలిడే అంటే మెమోరియల్ డే అనమాట. ఈరోజు మీరు లాస్ట్ చిద్వి చెస్ టోర్నమెంట్ వ్లాగ్ చూసినట్లయితే అందులో సాటర్డే సండే పెట్టాను. ఇంకా ఇది మండే వ్లాగ్. టైం ఉంటే గుళ్ళో పోయి దండం పెట్టుకోపోదామా? ఈ కొలరాడో స్ప్రింగ్స్కి వెళ్ళే ఆన్ ది వేలో వెంకటేశ్వర స్వామి గుడి వస్తుంది. మన వ్లాగ్స్లో అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా ఆ గుడి. అందుకు ఇంకా టైం ఉంటే వెళ్దామని అడుగుతున్నా. నేను అడిగాను, రామ్ ఓకే అన్నాడు. ఇంకా ఈ హైవేలో వెళ్తున్నాం కదా, మనం ఎగ్జిట్ అవ్వాలి. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఎగ్జిట్ చూసుకునేసరికి ఆల్రెడీ క్రాస్ చేసున్నాము, ఇంక అందుకే వెళ్ళలేకపోయాం. వచ్చేసాం కొలరాడో స్ప్రింగ్స్కి. మనమున్న ఫోర్ట్ కోలిన్స్ నుంచి ఇక్కడికి రావడానికి 2.5 hours to 3 hours పడుతుంది. ఈ కొలరాడో స్ప్రింగ్స్కి లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాము. అప్పుడు కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళాము. ఆ వ్లాగ్స్ కూడా పెట్టాను. ఇండియాలో హౌసెస్ లాగున్నాయి ఇక్కడ ఇవి. ఈసారి సాటర్డే సండేతో పాటు ఇంకా మండే కూడా లాంగ్ వీకెండ్ ఉండే కదా, అందుకు రామ్ సాటర్డే వచ్చి ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని వెళ్దామని అనిండే. అయితే నేను సాటర్డే వద్దు అని చెప్పాను, ఎందుకంటే చిద్వికి చెస్ టోర్నమెంట్ ఉండే కదా, అది అప్పుడు వచ్చిందంటే వాడికి ట్రోఫీ మిస్ అయ్యేది. రాందే మంచి పని అయింది. ఇంకా సండే జూ కోసం టికెట్స్ చూస్తే సండే టికెట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో అందుకని ఇంకా ఈరోజు మండే రావాల్సి వచ్చింది. ఇదంతా చూసాం నాన్న అప్పుడు గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ 7 Fallsకి వెళ్ళేటప్పుడు. నాకు ఈ కొలరాడో స్ప్రింగ్స్లో గ్రీనరీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే యుఎస్ఏలో ఎక్కడైనా ఇట్లా గ్రీనరీ ఉంటుంది, కానీ బట్ మేమున్న ప్లేస్ డెన్వర్, ఇంక ఇప్పటి వరకు నేను చూసిన దానితో పోలిస్తే నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉంది అనిపిస్తుంది. సో ఇది అనమాట మనం వెళ్ళబోయే జూ. ఇక్కడ సబ్వేలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. చెప్పమ్మాయి. వచ్చేసాం జూకి. అయితే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ పర్ హెడ్ $35 అంట. అదే 3 to 11 ఏజ్ పిల్లలకైతే $30 అంట. నాకు ఈ జూకి ఆ టికెట్స్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంకా స్టార్టింగ్లో అయితే జిరాఫీలు ఉన్నాయి. జిరాఫీలు అయితే చాలా ఉన్నాయి. చిద్వి లీఫ్ చూపియాలి. ఇందో పట్టుకో, ఇట్లా పట్టుకొని. ఓ నాన్న పట్టుకో, కార్నర్ లో పట్టుకొని. టచ్, యూ కెన్ టచ్ టచ్ చిద్వి. మెల్లు నిలబడి ఫోటో తీస్తా. ఈ జిరాఫీస్ మంచిగా దగ్గరకు వస్తున్నాయి. ఇక్కడ మనం వీటికి కావాలంటే లెట్యూస్ కొనుక్కొని పెట్టచ్చు. అందుకు ఇవి తినడానికని బాగా దగ్గరకు వస్తున్నాయి. ఆఫ్రికన్ లయన్. అక్కడ చూడండి లయన్ కనిపిస్తుంది. అది అటు ఇటు అగ్రెసివ్గా అరుస్తూ తిరుగుతుంది. అక్కడైతే ఒకటి అట్లా తిరుగుతుంది, కానీ ఇంకొకటి ఇట్లా డల్గా స్లీపీగా ఒకటి లోపల ఉంది.
చిద్వి ఇది ఓల్డ్ అయినట్టుంది నాన్న, లేకుంటే స్లీప్ చేస్తుంది. ఇక్కడ జూ కీపరు ఇంతకు ముందున్న ఒక లయన్ టెయిల్ ఇంకా ఈ లయన్స్ ఆడుకునే టాయ్ తీసుకొచ్చి చూపించారు. కనిపించలేదు, డార్క్ వస్తుంది, అవి డార్క్ ఉన్నాయి కదా అందుకు. ఇందాక సబ్వేలో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆగాం కదా, అప్పుడు అక్కడ డైనింగ్ లేదన్నారు, అందుకు ఇంకా పార్సల్ తీసుకోయింటిమి కార్లో. ఇంక ఇక్కడికి వచ్చేలోపు చిద్వికి తినిపిస్తూ నేను తినేసాను. ఇంకా రామ్ ఎప్పుడు తింటున్నాడు. ఈ జూ కొంచెం మౌంటైన్ ఏరియాలో ఉంటుంది, అందుకే దీనికి షయాన్ మౌంటైన్ జూ అని పెట్టారు. ఇంక ఇట్లా వెళ్తుంటే ఈ రోప్వే కనిపించింది. దీనికి టికెట్స్ అయితే ముందే తీసుకున్నాము. ఇంకా వేరే దగ్గర కూడా ఎక్కేకుంటుందేమో అనుకున్నాం, కానీ లేదు, మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ కొన్ని యానిమల్స్ చూసుకొని వెళ్దామని ఆగాము. ఈ పిల్లలకి ఈరోజు స్కూల్ ఎందుకు ఉంది? యూజువల్గా అయితే అందరికీ హాలిడే, మేము జస్ట్ క్యాంప్కి వచ్చినట్టున్నారు. యోగా చేస్తుంది చూడమ్మాయి, నేర్చుకో యోగా. యార్నింగ్ చేస్తుంది చూడు, యార్నింగ్. హలో, వాట్స్ యువర్ నేమ్? ఏంటిది? తిరుగుతా ఉంటాయి మంచిగా, అది చూడు. ఇంక ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాము. అదే ఆ రోప్వే ఎక్కడానికి ఫస్టే ఎక్కాల్సింది, కానీ అప్పుడు అనుకున్నాము ఇంకెక్కడైనా చాలా స్టాప్స్ ఉంటాయేమో అని, బట్ లేదు, మళ్ళీ కిందికి రావాల్సి వచ్చింది. దీనికోసం చాలా టైం వేస్ట్ అయింది. మళ్ళీ సేమ్ రూట్ వెళ్ళాలా అంటే మళ్ళీ మనం ఇంకో టికెట్ యూజ్ అవుతుంది అంటున్నా. ఇది మళ్ళీ రావచ్చా? అదే టికెట్ వాళ్ళు తీసుకున్నారు కదా. నేను దీనికి 2 ways ఉంటాయి అనుకుంటాను, లైక్ పోయేటప్పుడు ఒకటి, వచ్చేటప్పుడు ఒకటి. లేదంట జస్ట్ అప్ అండ్ డౌన్ అంతా ఇదే లైన్లోనే ఉంటుంది, ఇంకా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇంకంతే, పెద్దగా ఏం లేదు, జస్ట్ కొంచెం దూరం, ఒక 20 minutes to 25 minutes ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడ దిగేసి ఇంకా మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు అనమాట ఇది. సో అక్కడ ఒక లేక్ కనిపిస్తుంది. Bro, it's a short ride, but he doesn't like pizza with vegetables. ఇంకా అది దిగేసి నెక్స్ట్ ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చాము. ఎలిఫెంట్స్ 2 ఉన్నాయి, ఒకటి ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఇంకొకటి ఏదో ఏషియన్ ఎలిఫెంట్ అనుకుంటాను. ఇంకా అవి 2 ఉన్నాయి, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఎలిఫెంట్స్ పక్కనే ఇదిగో అక్కడ రైనో కనిపిస్తుంది చూడండి, పాపం ఒక్కటే ఉంది అది, ఇంకొకటి ఎక్కడైనా ఉందో ఏమో లేదో తెలియదు కానీ, బట్ మాకైతే ఎంతసేపు చూసినా ఒకటే కనిపించింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇందాక మనం ఆ రోప్వే నుంచి చూసాం కదా, అదే అనమాట అక్కడ కనిపిస్తున్న లేక్ అది. ఇక్కడ యుఎస్ఏలో ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు బాగా కనిపిస్తారు. We should not touch it. We should. Huh? Peacock is a male. Peahen is a female. నెక్స్ట్ ఈ బర్డ్స్ సెక్షన్కి వచ్చాము. లోపల జస్ట్ ఇట్లా షెడ్ లాగా ఉంది, ఇంకా ఇట్లా ఎండిపోయిన చెట్లు పెట్టారు. వీటికైతే అసలు అంత బందీగా ఏం లేదు, బయట జస్ట్ ఇట్లా ఓపెన్ ప్లేస్లోకి వెళ్తున్నాయి, ఇంకా మళ్ళీ అవంతటవే వచ్చేస్తున్నాయి. గమ్మత్తుకిచ్చి జొన్నలు పెట్టారా? హనీనేమో సద్దలమ్మాయి. చిద్వినానా, చిద్వి ఇన్సైడ్ లోపలికి వెళ్ళాడు. వాటికి అసలు ఫుడ్ దూర్చి పెడుతున్నా, అవి తినట్లేదు, ఎక్కువ అయిపోయిందేమో. అట్లా స్టిక్స్ చాలా ఉన్నాయి అక్కడక్కడ. ఇదిగో అక్కడ నిలబడి ఉన్నారు చూడండి, ఆవిడ అమ్ముతున్నారు, ఒక్కొక్కటి $1 అంట. బట్ ఇవి అసలు అంత ఇష్టంగా తినట్లేదు, ఎక్కువ అయిపోయినట్టుంది వీటికి. చివి నానా, మనం దాన్ని ఏం ఫీడ్ చేయలేమమ్మా పీకాక్ని. ఇందాక చూసిన బర్డ్స్ ఇంకా ఈ పీకాక్స్కి చాలా ఫ్రీగానే ఉంది, అవి కావాలంటే ఎగిరిపోవచ్చు, కానీ ఇంకా అవి ఎక్కడికి వెళ్ళట్లేదు.
పోజెస్ ఇస్తుంది. ఇదిగో ఇక్కడ పక్కన తిరుగుతుంది కదా, అది ఫీమేల్ పీకాక్ అనమాట. దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఫెదర్స్ విప్పింది. దీని ఫెదర్స్ చాలా ఉడిపోయినట్టున్నాయి, అంత నిండుగా ఏం లేదు. మంచిగా ఇది చుట్టూ స్లో మోషన్లో తిరుగుతూ పోజెస్ ఇస్తుంది. సో కొరియాలో చూసాం మేము వైట్ పీకాక్, భలే ఉండే అసలు, ఫుల్ ఫెదర్స్ తోటి. ఇంక ఇక్కడ చూడండి కంగారూస్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా డైరెక్ట్గా. కొరియాలో చాలాసార్లు జూకి వెళ్ళాం కానీ అక్కడ లేకుండా ఇవి ఒక్కటి లేకుండా మిగతావన్నీ అయితే చూసాం. ఇంకా లైట్ we can touch స్లోగా. ఇదిగో కంగారూస్కి కూడా మంచిగా, అంటే మరీ అంత క్లోజ్డ్ ప్లేస్లో అట్లా పెట్టుకోకుండా కొంచెం ఫ్రీగానే వదిలేశారు. సో నాకు ఎప్పుడు మనం జనరల్గా కంగారుని చూసినా మనకి లోపల కంగారు సంచులో చిన్న బేబీ ఉన్నట్టు చూస్తాం కదా, అలా ఒకటైనా కనిపించిండే బాగుండు అనుకున్నాం కానీ అలా అయితే మాకు ఒకటి కూడా కనిపించలేదు. అసలు ముద్దులు ఉన్నట్టే ఉండే కదా, అసలు రియలా కాదా అన్నట్టు. చూడు కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాయి. బ్యూటీ స్నేక్ అంట చిద్వి, తైవానీస్ బ్యూటీ స్నేక్ అంట. తైవానీస్ బ్యూటీ స్నేక్ అంట. ఇక్కడ ఒక పైతాను, అక్కడ ఒక ఎల్లో పైతాను ఉంది చూడండి. శివానా దాని పేరు. మీట్ అవర్స్ 23 years old నానా. అండ్ అది పైనది అమ్మాయి శివ అంట. చుట్టేసి చంపిన తర్వాత స్లోగా తింటది. గట్టిగా చుట్టేస్తుంది, చంపేసినాక తింటది. దీని పేరు బార్నౌల్ అంట. చూడ్డానికి భలే క్యూట్ గా ఉంది. అదిగో ఒక్కటే ఉంది, అది ఎట్టు తిరుగుతుంటే అది తిరుగుతుంది. అది పిల్ల. అది బ్యాగ్ లో నుంచి వచ్చింది, నీకేంటికి ఇస్తానని చెప్పు. మా అమ్మ బ్యాగ్ లో నుంచి వచ్చిందని చెప్పు. Why would they hunt if they're kept in a zoo? ఓన్లీ ఒకటే ఉంది. ఏంది? He's going so quickly. He is. I don't Do you like want me to bridge for you? I mean, he's doing it. He is. Hi, can you try one more time, dude? Okay. Can you do it over here? He was gonna try to get that. ట్రీట్ అన్న, వాళ్ళు చెప్పింది చేస్తున్నందుకు ట్రీట్. కదా ఎందుకు ఈడు ఉండడం వీళ్ళ దగ్గర కదా. ఇదిగో దీని పేరు బాల్డ్ ఈగల్ అంట. ఇది యూజువల్గా మనకి ఈగల్స్ చూడడానికి అగ్రెసివ్గా ఫుల్ యాక్టివ్గా కనిపిస్తాయి కదా, బట్ ఇది చాలా డల్గా సాడ్గా ఉన్నట్టుంది. పాపం ఒకటే ఉన్నట్టుంది. దీనిలో కూడా అంతే, నెట్ అట్లా ఏం లేదు, కావాలంటే ఎగిరిపోవచ్చు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది మౌంటైన్ లయన్ అంట. ఒకటే ఉందా? They're gonna shoot them out. విచ్ ఓ ఈజ్ ఇట్? Yeah, he sits on that bench. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము. ఇక చూడండి, ఈ మేకనో గొర్రెనో అది మంచిగా ఈమె ఇక్కడ ట్రీట్ పెడుతుంటే పైన అదే వీలు తిప్పుకొని తింటుంది. పోసిందిలే మంగ, తీసుకో, తిప్పు.
ఇంకంతే అయిపోయింది తిరిగేదంతా. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికే వచ్చేసాము. ఈ జూలో జిరాఫీస్ ఒక్కటి ఎక్కువ ఉన్నాయి, ఇంకంతేగాని మిగతా అంత ఏం లేదు. మరి మనం అంత దూరం నుంచి లైక్ 2.5 hours to 3 hours జర్నీ చేసి వచ్చి చూసేంత వర్త్ ఏం కాదు అనిపించింది. అంటే మాకు ఇంతకంటే మంచి జూ చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది, దానివల్ల అట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ, బట్ మాకైతే అంతగా ఏమీ అనిపించలేదు. జస్ట్ పిల్లల కోసం ఒకసారి ఇంక అట్లా రావచ్చు అంతే. మంచిగా అమెరికన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎవరికి పర్మనెంట్ జాబ్ ఉండవు, మంచి చిన్న చిన్న జాబులు చేసుకుంటుంటారు. దెన్ ఇప్పుడు కిస్సింగ్ క్యామెల్ అనే స్పాట్కి వచ్చాము. ఈ కిస్సింగ్ క్యామెల్ అనేది గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ ప్లేస్లో ఒక స్పాట్ అనమాట. లైక్ లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము, అప్పుడు ఈ ఎండింగ్కి రాలేదనమాట, అందుకు ఇట్లా జస్ట్ చూద్దామని వచ్చాము. నానా ఫొటోస్ మెమరీ కోసం చిద్వి ప్లీజ్, నానా ప్లీజ్ స్మైల్. చిద్వి హ్యావ్ ప్రెటీ స్మైల్. చూడు ఎంత బాగుందో, బంగారు కొండలా ఉన్నాడు. ఓ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అసలు. వాళ్ళందరూ వస్తున్నారు వెనక. ఏమన్నంటే 10,000 ఒక్క ఫోటో తీసుకుందాం రా అంటే రాడంట. అసలు బాగుంది ప్రశాంతంగా హాయిగా ఈ ప్లేస్. చూపిస్తా. జనాలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అట్లా ట్రయల్ ఉంది. ఇదిగో ఈ కొండ అయితే మొత్తం రెడ్ రాక్ ఫార్మేషన్. నాకు ఆ జూ కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేసే. నీకే నాన్న, ఆయన దాన్ని కవర్ చేసేకి టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాడు తాత. ఇదిగోండి కిస్సింగ్ క్యామెల్స్ అని నాకు ఇప్పుడు అనిపించింది. అదిగో అక్కడైతే మంచిగా ఈవినింగ్ టైంలో వచ్చాము, చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ. ఇదిగో చూడండి, ఒకవైపు ఏమో గ్రీన్ కలర్తో కవర్ అయిన కొండలు, ఇంకొకటి ఇట్లా లెఫ్ట్ సైడ్ వైట్, ఇంకా ఇదంతా రెడ్ రాక్. దీనికి అసలు కిస్సింగ్ కెమెరాని ఈ స్పాట్కి ఎందుకు పెట్టారా అనిపించింది. ఇందాక చూపించాను కదా, మంచిగా క్యామెల్ ఫేస్, దాని వెనక హంప్, ఇంకా క్యామెల్ ఒక రాక్ని కిస్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టారు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి ఇప్పుడు డెన్వర్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మన ఫోర్ట్ కోలిన్స్కి వెళ్ళాలి. మొత్తం కొండల్లోనే ఉంటుంది ఇక్కడ. కొలరాడో స్టేట్ అంతా బేసిక్గా కొండల్లో ఉంటుంది. సో డ్రైవ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే వింటర్లో ఏమో స్నోతో, ఇంక ఇట్లా సమ్మర్లో అయితే గ్రీనరీతో చాలా బాగుంటుంది. ముందర వెళ్తున్నది పద్మ వాళ్ళు అనమాట. చెప్పడం మర్చిపోయాను, పద్మ వాళ్ళు నిన్ననే వచ్చిన్నారు. నిన్న వచ్చి వాళ్ళు ఒక ప్లేస్ చూసుకున్నారు. ఇంకా ఈరోజు మళ్ళీ జూ చూసుకొని ఇంకా ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆన్ ది వేలో ఏదో బ్యాలెన్సింగ్ రాక్ అని ఒకటి ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే బ్యాలెన్సింగ్ రాక్. ఇంక ఇక్కడ పార్కింగ్ అది లేకుంటే ఇంక మేమేమి ఇక్కడ ఆపలేదు. ఇదంట బ్యాలెన్సింగ్ రాక్. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డెన్వర్కి వెళ్ళే దారిలో హైవేలో ఏదో యాక్సిడెంట్ అన్నట్టుంది. దానివల్ల ఒక 1/2 hour to 40 minutes ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పొద్దున వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, వెళ్దామని రామ్ని అడిగితే ఇంకా అప్పుడు ఎగ్జిట్ మిస్ అయ్యామని వెళ్ళలేకపోయాం కదా. సో మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఇట్లా అనుకోకుండా బాబా గుడికి వచ్చాము. ఇక్కడ బాబా గుడి అయినా ఇంకా మిగతా స్వాముల విగ్రహాలు కూడా ఉంటాయి. మంచిగా హారతి టైంకి అనుకోకుండా వచ్చాము, చాలా బాగా అనిపించింది. లక్కీగా సోమవారం శివాభిషేకం చేసే అదృష్టం కలిగింది. అనుకోకుండా వచ్చాం టెంపుల్కి. అంటే ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడే బాబా టెంపుల్ దగ్గరే ఉంటుంది అనమాట. సో అట్లా వచ్చి మంచిగా, ఓకే ఈరోజు మండే కదా,
మంచిగా అనిపించింది. అప్పుడే హారతి జరుగుతుంది, బాబా హారతి అయిపోయింది. తర్వాత ఇప్పుడు అభిషేకం చేసే అదృష్టం కూడా కలిగింది. అనుకోకుండా ఎప్పుడైనా కానీ మనం అదే పనిగా ప్లాన్ చేసుకుని వస్తే కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు అవ్వవు కదా, ఇట్లా అనుకోకుండా వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంక రెస్టారెంట్కి వెళ్ళి ఇంకెళ్ళాలి. టైం ఎంత 7 అయింది, ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుందేమో. ఫుల్గా అలసిపోయాము, ఇంటికి వెళ్ళేసరికి లేట్ కూడా అవుతుంది, ఇంకా వంట చేసే ఓపిక లేదని ఇక్కడ డెన్వర్లో బావర్చి పాయింట్ దగ్గర ఆగాము. ఈ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉందంటే పెళ్ళిలో భోజనాల హాల్ ఎలా ఉంటుందో అంత బిజీగా ఉంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కదా, ఫుల్గా తిన్నా. అయితే ఇక్కడ డెన్వర్లో మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు. డెన్వర్లో లేని మంచి పని అమ్మాయి, మనం లేకుంటే టెంప్ట్ అవుతుంది. అంత లేదు, చూసినా అడుగుతున్నాడు వాడు అప్పుడే. పాపం వాడు అక్కడ కావాలని అడగలేదు, జస్ట్ చెప్తున్నాడు అంతే. ఇంకాటికి లేదు, ఇంటికి ఇంటికి ఈటికంట. ఇంకా పద్మ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేశాము. అంటే వాళ్ళు కూడా మన ఫోర్ట్ కొలిన్స్కి వస్తారు కానీ ఇంకా మళ్ళీ మీట్ అవ్వము కదా, వాళ్ళు యూనివర్సిటీ హౌసెస్ అయినా వేరే దగ్గర ఉంటారు, ఇంకా మనం వేరే దగ్గర ఉండేది. సో అందుకు ఇంకా బాయ్ బాయ్ చెప్పేశాము. వాళ్ళు ముందర వెళ్తున్నారు, ఇంకా మేము కూడా వెళ్తున్నాము. టైం అరౌండ్ ఇప్పుడు 8:30 అట్లా అవుతుంది, మంచిగా సన్సెట్ అవుతుంది. సో ఇదండి ఇవాళ మా వ్లాగ్. ఇలా గడిచింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినా. మళ్ళీ రేపు పొద్దున్నే లేయాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో, కానీ తప్పదు ఇంకా. అంతే. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.